ప్రైవేటు స్కూళ్ల ఫీజుల భారం నుంచి బయటపడేందుకు ఓ పల్లె స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు, ప్రైవేట్ స్కూల్ వద్దు అంటూ గ్రామమంతా ఏకమై నినదించింది. తమ పిల్లలను గవర్నమెంట్ బడిలోనే చదివించాలని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. 10 ఏళ్లుగా 10th లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాల విజయాలకు స్ఫూర్తి పొంది ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్కార్ బడిలోనే చేర్పిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్న వారంతా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని దమ్మన్నపేట వాసులు. సుమారు 2000 జనాభా ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం సర్కారీ బడికి జైకొడుతోంది. గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ఆర్థికంగా చితికిపోతున్నామని గ్రామస్తులు అంటున్నారు. అదే సమయంలో సర్కారు బడిలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండటం వీరిని ఆకర్షించింది. దీంతో తమ పిల్లలను స్థానిక జడ్పీహెచ్ఎస్లోనే చేర్పించాలని నిర్ణయించుకున్నారు. మా గ్రామంలోని నూతన పాలకవర్గం విద్యార్థులందరినీ, ప్రైవేట్ స్కూల్కు వెళ్తున్నటువంటి విద్యార్థులందరినీ గవర్నమెంట్ స్కూల్కు పంపే దిశగా మా ప్రయత్నం మేము స్టార్ట్ చేశాము. మా పాలకవర్గంలో ఒక తీర్మానం కూడా రాసుకున్నాము. ప్రైవేట్ స్కూల్కు పంపడం వద్దు, ప్రైవేట్ స్కూల్ బస్సులను నిషేధిస్తాము. అలాగే ప్రతి విద్యార్థి మా గవర్నమెంట్ సర్కార్ బడికి పంపవలసిందిగా విద్యార్థులను, తల్లిదండ్రులను అందరినీ కోరడం జరిగింది. వీడీసీ సభ్యులు, పాఠశాల అభివృద్ధి కమిటీ, టీచర్లు, గ్రామ పెద్దలు కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇంటింటికి వెళ్లి పేరెంట్స్కు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, భవిష్యత్తులో లభించే అవకాశాల గురించి వివరిస్తున్నారు. 10 ఏళ్లుగా వరుసగా 10వ తరగతిలో 100% ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలపై గ్రామస్తులకు మరింత నమ్మకం పెరిగింది. దీంతో పిల్లలంతా అదే పాఠశాలలో చదవాలనే సంకల్పంతో ముందుకొస్తున్నారు. అందుకు ఆ టీచర్స్ అందరికీ, ఎందుకంటే అంత కష్టపడడానికి సుత మేము దమ్మన్నపేట ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇవాళ మేము ప్రైవేటు, గవర్నమెంట్ ముద్దు, ప్రైవేటు వద్దు అనేది ఒక నినాదం తీసుకొచ్చినాం. వాళ్ళు సుతా కొంచెం ఆలోచించుకుంటారు. ఎందుకంటే దమ్మన్నపేట గ్రామం నుంచి మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు సుతా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళు బస్సులు వచ్చినా గానీ, టీచర్స్ వచ్చినా గానీ, దమ్మన్నపేట వరకు వచ్చినా గానీ వాళ్లకు కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కోరుకుంటూ, సమిష్టిగా తీసుకున్న నిర్ణయాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల బస్సులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. తమ గ్రామ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని తల్లిదండ్రుల నుంచి హామీలు కూడా తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకంతో పాటు ఫీజుల భారం లేకపోవడం కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గ్రామమంతా ఒకే మాటపై నిలబడడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దమ్మన్నపేట స్కూల్లో 10th స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 100% ఉత్తీర్ణత సాధిస్తున్నాం. తర్వాత ఈ సంవత్సరం ఉన్న 28 మంది లోపల 500కు పైగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 17 మంది ఉన్నారు. తర్వాత 550కి పైగా వచ్చినటువంటి వాళ్ళు 4 ఉన్నారు. ఇందులో మనకు 2 ట్రిపుల్ సీట్లు వచ్చినాయి ఆల్రెడీ ట్రిపుల్. ఇంకా వచ్చేటువంటి సెకండ్, థర్డ్ లిస్ట్ లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా గ్రామస్తులందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరూ కూడా మా గవర్నమెంట్ పాఠశాలకే పంపించండి. ఎడ్యుకేషన్ కు మేము గ్యారంటీ ఇస్తున్నాం. చదువు రాకపోతే మమ్మల్ని అడగండి. సర్కార్ విద్యపై విశ్వాసం ఉంచి తమ పిల్లల భవిష్యత్తు కోసం అందరూ ఏకతాటిపైకి రావడం అభినందనీయమని జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు. దమ్మన్నపేట గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులందరినీ సర్కార్ బడిలోనే చేర్పిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.